ఓం విష్ణవాయ నమః. మాఘపురాణము 25వ అధ్యాయము. కళింగ కిరాతుడు. మిత్రుల కథ. కృష్యమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రత మహిమ తెలుపు మరి ఒక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమను తెలుపును. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలేనని బయలుదేరెను. మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలయునని తలచెను. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనము ఏమీయూ లేదని సమాధానమునిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారి కూడా దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింపవలయునని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయిచు దానిలోని బంగారము హరించడివాడు. కిరాతుని బాటసారులకడ దోచుకొన్న నగలను పట్టణమున విక్రయించడివాడు. కిరాతుడు కూడా మోసగించి నగలను అమ్మి ధనము అపహరించడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చడివాడు. అతడును నగలను అమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకు ఇచ్చడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతడు కామకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వాని తల్లియు అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత వర్తనురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కామకులు, స్వేచ్ఛావర్తనులుగా ఉండిరి. వాని తల్లి చీకటిలో కామాతురై తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కామకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనుకొని ఉన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా ఉండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహంత. సువర్ణకారుడును నమ్మి ఇచ్చిన నగలలోని బంగారమును దొంగలించువాడు.
ఈ శూద్రుడు తల్లితో వ్యభచరించిన గురుతల్పగమనుడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడు అడుగటచే వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారము అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుని ఒకనిని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతిబట్టియుండెను. గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవానిని చూచి నీవు ఎవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడునని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కన్నులు తెరిచి ఇట్లనెను. ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, బంగారమును దొంగిలించువాడు, వానికి మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, గురు తల్పగమనము చేసినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచో దర్భను చేతబట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురు తల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికెంత దూరముగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలునితో పలికి మిన్నకుండెను. విశృంఖలుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగక్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరము పాటు కానీ ప్రయాగ మాఘస్నానము ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసము చేయుము అని అనెను. విశృంఖలుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీవు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. విశృంఖలుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకొన్న తరువాత నాకు ధర్మము ఉపదేశింపగోరుదునని అడిగెను. ఆ ధర్మము అప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. విశృంఖలుడును కళింగ కిరాతుడు
మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును విశృంఖలుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా నిచ్చును. విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెదుకుచు నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తెను. ప్రేమతో కుశలమునడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండవలయును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. విశృంఖలునిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించెను. విశృంఖలుడు వీర వ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖలునికిట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణిహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఎవనియందును అసూయపడకుము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడుకుము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరువకము. అతిథులను అవమానింపకము. పితృదినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ్రు చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపుము. తులసిమాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్వదళములతో శివుని అర్చింపుము. హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదితాన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకుము. మనస్సును అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నొంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి ముక్తిని పొందెను. 25వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.